తెలంగాణలో ఓ పక్క హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంటే మరో పక్క రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఇలా గత కొద్ది నెలలుగా రాష్ట్ర రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. రెండు పార్టీలు కూడా ఏమాత్రం తగ్గటం లేదు. చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపం అంటూ నేతలు తొడలు కొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు అనే వాటిని అస్త్రాలుగా చేసుకుని కేసీఆర్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అసలే ఎన్నికల ఓటమితో డీలాపడ్డ కేసీఆర్ను అవినీతి ఆరోపణలతో మోరల్గా దెబ్బతీస్తే బీఆర్ఎస్ మరింత దెబ్బతింటుందని కాంగ్రెస్ భావించింది. దానిలో భాగంగా కేసీఆర్కు సంబంధించిన ఏ చిన్న అంశం దొరికినా రేవంత్ సర్కార్ కేసీఆర్ రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహాలు రచించింది. కేసీఆర్ కుటుంబాన్ని ఎంత దెబ్బతీస్తే బీఆర్ఎస్ను అంత దెబ్బతీయవచ్చని కాంగ్రెస్ భావించింది. చివరకు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా తప్పుపడుతూ ప్రజల్లో కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఒక రకంగా కాంగ్రెస్ ఈ విషయంలో సక్సెస్ అయింది. అయితే తాజాగా కాంగ్రెస్ వ్యూహం మార్చింది. కేసీఆర్ గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉండటంతో కేసీఆర్ను కాదని ఇప్పుడు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్కు ఆ లీడర్తో రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారినట్లు భావిస్తోంది. తనను అలానే వదిలేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవనుకుంటోంది. అందుకే రూట్ మార్చి కేసీఆర్ను కాదని తెలంగాణలో తనకంటూ ఒక పాజిటివ్ ఇమేజ్ ఉన్న లీడర్ హరీష్ రావు కావడంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడమే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది. బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ హరీష్ రావును టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్తో పాటు తెలంగాణలో పవర్ఫుల్ లీడర్గా ఉన్న హరీష్ రావును పొలిటికల్గా కంట్రోల్ చేయాలనేదే కాంగ్రెస్ ముందున్న లక్ష్యమట. కాంగ్రెస్కు హరీష్ రావు కంటిలో నలుసుగా మారాడనేది గాంధీ భవన్ వర్గాల టాక్. మరోవైపు రాజకీయంగా హరీష్ రావుకు క్లీన్ ఇమేజ్ ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్. దీంతో హరీష్ రావు ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరి త్వరలో హరీష్ దూకుడుకి అధికార కాంగ్రెస్ ఎలా చెక్ పెట్టనుందో చూడాలి. హరీష్ రావుని కట్టడి చేస్తే బీఆర్ఎస్ మరింత వీక్ అవుతుందని కాంగ్రెస్ ఆలోచన. భవిష్యత్తులో హరీష్ రావుపై మరింత ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశాలుందనేది పొలిటికల్ సర్కిల్స్లో టాక్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.